వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. దసరా శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దసరా శరన్నవరాత్రులు అనగానే అమ్మవారు ఎంతో అందంగా మనకి దర్శనమిస్తుంది కదా. మరి అసలు 3వ తారీఖు నుంచి ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. 3వ తారీఖు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది, అలాగే పూజా విధానం ఏంటి మొదలగు విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే మా అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, మన కార్యక్రమాన్ని ముందు ఒక శ్లోకంతో ప్రారంభిద్దామా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరుణకిరణజాలైః రంజితాశావకాశా విధృత జప పటీక పుస్తకా భీతిహస్తా ఇతర కరవరాఢ్యా పుల్ల కల్హార సంస్థా నివసతు హృది బాల నిత్య కళ్యాణశీలా. గురుగారు, 3వ తారీఖు అసలు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తుంది? శరన్నవరాత్రి ఉత్సవాలు అనగానే చాలా ఆనందకరమైనటువంటి ఒక ఉత్సవం, అంటే ప్రశస్తమైనటువంటిది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగేటువంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ప్రధానమైనటువంటి పండుగలలో చాలా విశేషంగా జరుపుకునేటువంటివి. అందులోనూ చాలా మడి ఆచారంతో నియమ నిబద్ధతలో ఎక్కువ చేసుకునే పండుగ ఇది. సో అటువంటి పండుగ మనకి 3/10/2024 మనకి గురువారం రోజున ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలన్నీ కూడా మొట్టమొదటి రోజున మనకి అమ్మవారికి ఈ రోజున బాలా త్రిపుర సుందరి అవుతారు. అంటే యాక్చువల్గా మనం బెజవాడని మనము ఫాలో అవుతాం. అంటే విజయవాడ దుర్గాదేవి యొక్క ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు ఎటువంటి అలంకారాలు ఉంటాయో అవే ఫాలో అవుతుంటాం. అంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా మొత్తంగా కూడా దాదాపు. అయితే కలకత్తా వైపు వచ్చేసరికి అక్కడ వారు కలకత్తా కాళీమాతతో ప్రారంభం చేస్తారు. అలాగే మన శ్రీశైలం చూసుకుంటే శ్రీశైలంలో మనకి భ్రమరాంబిక దేవుడు ప్రారంభం చేస్తారు. సో ఇలా మనకి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క దాన్ని ఫాలో అవుతుంటారు. మేజర్గా మాత్రం మనం ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఫాలో అవుతుంటాం. మరి ఈసారి మొట్టమొదటిగా స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా ఉండాలి. మరి ఎందుకో ఈసారి మరి ఏమైందో మరి దేవి పురాణంలో మార్పులు ఉన్నాయో లేదా దేవి పురాణంలో అంతర్గతంగా ఉన్న విషయాలు చెప్పారో తెలియదు. కానీ ఈరోజు మాత్రం అంటే ఈసారి ఎందుకంటే క్రోధినామ సంవత్సరంలో 3/10/2024 రోజున ఈ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. గురుగారు, అమ్మవారికి ఏ సమయం నుంచి మనం పూజ చేయడం స్టార్ట్ చేయాలి? శరన్నవరాత్రి ఉత్సవంలో అమ్మ దాదాపుగా మనకి ప్రతిరోజు అలంకారాలు వేరే అంటే ఉత్సవ విగ్రహాన్ని చేస్తారు లేదా మూల విరాట్కి చేస్తారు. కానీ కలశ స్థాపన ఉంటుంది మనకి. ముఖ్యంగా మొట్టమొదటి రోజు కలశ స్థాపన ఉంటుంది. మరి కలశ స్థాపనను ఎలా చేస్తారు, ఏ సమయం చేస్తారంటే సూర్యోదయం 6 గంటల సమయంలోనే మనకి కలశ స్థాపన అనుకోండి. అంటే ముందుగా సర్వతో భద్ర మండల పూజ ఉంటుంది. ఆ సర్వతో భద్ర మండల పూజ వేసి ఆ సర్వతో భద్ర మండల పైన శ్రీచక్ర నవావర్చన ఉంటుంది. నవావరణార్చన అంటారు దాన్ని. ఆ శ్రీచక్ర నవావరణార్చనలో అమ్మవారిని కలశ స్థాపన చేసి కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి పరాంబికా దేవత అని అమ్మవారిని కలశంలో ఆవాహనం చేస్తారు. అటువంటి అమ్మవారి ఆవాహన మొట్టమొదటి రోజు మనకి సూర్యోదయం 6ంటికి ప్రారంభమవుతుంది. 6 గంటల కల్లా ప్రారంభమవుతుంది. ఇది సాయంకాల సమయంలో అంటే ఈ యొక్క పూజలన్నీ కూడా అమ్మవారికి షోడశోపచారము ఒక్కో దగ్గర మనకి చతుషష్ఠి పూజలు ఉంటాయి. అంటే 64 రకాల పూజలు కూడా ఉంటాయి. యాక్చువల్గా షోడశోపచార పూజ అంటే 16 రకాల పూజలు ప్రతి దగ్గర కామన్గా ఉంటుంది. కానీ కొన్ని చోట్లలో చతుషష్ఠి పూజ ఉంటుంది. అంటే 64 ఉపచారాలు అమ్మవారికి ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రధాన దేవాలయంలో కానీ తప్పకుండా చతుషష్ఠి ఆరాధనే తప్పకుండా చేస్తారు. అంటే 64 రకాల పూజలు అమ్మవారికి ఉంటాయి. ఆవాహనం, ఆసనం, నైవేద్యం, ధూపము, దీపము, తాంబూలము, ప్రదక్షిణము, మంత్రవిషయం ఇలాంటివన్నీ కూడా ఉపచారాలు అంటారు. వీటిని చతుషష్ఠి ఉపచారాలు, షోడశ ఉపచారాలు అంటారు. కాబట్టి దేవాలయంలో అన్నీ కూడా మనకి ఈసారి చతుషష్ఠి ఉపచారాలతోనే అమ్మవారికి నవరాత్రులు చేస్తుంటారు. సర్వతో భద్రమండల పని చేసిన తర్వాత అమ్మవారికి ఈ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారికి చేసేటువంటి పూజా విధానం మనం ఇళ్లలో కూడా ఉదయం 6 నుంచి ప్రారంభించుకోవచ్చు. తప్పకుండా. అంటే దేవాలయంలో చేసేటువంటి పూజా విధానం వేరు. అక్కడ అమ్మవారికి పంచామృత అభిషేకం, మూల విరాట్ పూజ చేసిన తర్వాత అక్కడ చేస్తారు. ఇంట్లో మనము సువర్ణ అంటే బంగారంతో కానీ వెండితో కానీ అమ్మవారిని తయారు చేసుకొని అమ్మవారి మీద మనం కూడా పంచామృతం చేసి ఉదయం 6ంటికి కలశ స్థాపన చేయాలి. తప్పకుండా ఆ సమయమే మంచి సమయంగా చెప్పబడింది. గురుగారు, ఆ రోజు అమ్మవారిని ఏ వస్త్రాలతో అలంకరిస్తున్నారు? అయితే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాన్ని ఫాలో అవుతుంటారు. ఇక్కడ దాదాపుగా శాస్త్రంలో చెప్పినటువంటి అమ్మవారికి అలంకరణ ఏంటంటే ఆ రూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది కాబట్టి బాలలకు ఇష్టమైనటువంటి వస్త్రం అంటే బాలా త్రిపుర సుందరి. ఆ రోజు నిజం చెప్పాలంటే బాలా త్రిపుర సుందరి రోజున చిన్నపిల్లలకి పూజ చేయాలి. అంటే 8 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అమ్మాయిలకి పూజ చేయాలి. మనం ఈ అమ్మాయిలకి పూజ చేసేటువంటి విధానంతోనే బాల రూపంలో అమ్మవారు కనిపిస్తోంది. చాలా అందమైనటువంటి చిన్న అమ్మవారిలా కనబడుతుంది. చాలా ముద్దుగా అసలు చేతిలో ఒక పుష్పం పట్టుకొని ఇలాంటి అమ్మవారు చాలా అందమైన అలంకారం మనకు బాగా కనబడుతుంది. బాల అవతారంలో కనిపిస్తోంది. ఈ అమ్మవారికి మనం కట్టే చీర లేలేత గులాబీ రంగు చీర కట్టవచ్చును, లేదంటే డైమండ్ వైట్ అంటే డైమండ్ వైట్ అంటారు. అంటే మనకి తెల్ల తెలుపు వేరు, డైమండ్ వైట్ వేరు. డైమండ్ వైట్ మెరుస్తూ ఉంటుంది కొద్దిగా. అటువంటి వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేసే ప్రయత్నం. రెండవది, అంచు లేకుండా అమ్మవారి చీర కట్టకూడదు.
ఏ రోజైనా సరే అసలు అమ్మవారికి అంచు కంపల్సరీ అంచు చీర కట్టాలి. అంటే ఈ అంచులు ఎందుకు అంటే తప్పుగా అనుకోవద్దు కానీ శవానికి మాత్రమే అంచులైనటువంటి వస్త్రం కప్పుతారు. మనుషులు కానివ్వండి, అమ్మవారి కానివ్వండి, ఎవరికైనా దానం ఇచ్చినా అంచు లేకుండా దానం ఇవ్వకూడదు. కాబట్టి తప్పకుండా మనం అంచున్నటువంటి దాన్నే మనం స్వీకరించాలి, అదే అలంకారం చేయాలి. ఇక్కడ అమ్మవారికి ఈ లేలేత గులాబీ రంగు వర్ణం కానీ డైమండ్ అయినటువంటి వస్త్రం కానీ అమ్మవారికి అలంకారం చేసి గోధుమ రంగు అంచు కానివ్వండి లేదా మనకి ఆకుపచ్చ అంచున్నటువంటి వస్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేసుకునే ప్రయత్నం చేయాలి. అమ్మవారికి ఆ రోజు ఎటువంటి నైవేద్యం పెట్టాలి గురువుగారు? నైవేద్యాల విషయంలో చూసుకుంటామా తప్పకుండా మనకి ఈ రోజున కట్టె పొంగలు పెట్టాలి. అంటే బాలాత్రి సుందరంలో అమ్మవారికి కట్టె పొంగలు పెట్టాలి. రెండవది పాల పాయసం, జున్ను, ఇవి 3 పదార్థాలు అమ్మవారికి తప్పకుండా నివేదన పెట్టాలి. కొంతమంది అంటారు జున్ను నివేదన పెడతారా, మరి జున్ను పాలు మంచిది కాదు కదా, మరి అమ్మవారికి అంటే గోవు ఈ డెలివరీ అయిన తర్వాత ఆ పాలు పనికిరావు కదా అంటారు. కానీ జున్ను అనేది పిల్లలకి ఇష్టమైంది కాబట్టి, పిల్లలకి ఆరోగ్యప్రదమైంది కాబట్టి జున్ను నివేదన చేయాలి. బాల త్రిపుర సుందరి చిన్న పాప అవతారం కాబట్టి ఆ రోజు జున్ను పెట్టాలంటారు. తప్పకుండా అలా పెట్టడం వల్ల మనకి అది స్వీకరించడం వల్ల, ఇప్పుడు అమ్మవారిని తినేది కదా, మనము తింటాం కాబట్టి మనకి ఆరోగ్యప్రదమైనటువంటి శుభయోగం కలగడానికి జున్ను కూడా మనం నివేదన చేయాలి. తప్పకుండా అది నివేదన చేసి అమ్మవారి ప్రసాదం అందరం స్వీకరించాలి. గురుగారు 3వ తారీఖు బాల త్రిపుర సుందరి అమ్మవారు మనకి ఏ విధంగా దర్శనమిస్తుంది, అలాగే పూజా విధానం గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. శుభమస్తమ్మ. అఖండ ఐశ్వర్యవతి భవ.